అన్ని రకాల భూ వివాదాలకు పరిష్కారం చూపేందుకే ఈ నెల 6వ తేదీ నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం భూ వివాదాలను పరిష్కరించేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదన్నారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో భూ వివాదాలు నెలకొన్నాయని చెప్పారు. వీటిని పరిష్కరించి సామాన్య ప్రజలకు న్యాయం చేసే ఉద్దేశంతో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చినటువంటి ఫిర్యాదులను 45 రోజుల వ్యవధిలో పరిష్కరిస్తామని మంత్రి సత్యప్రసాద్ చెప్పుకొచ్చారు. అన్సాల్వబుల్ ఉంటాయి. సాల్వబుల్ డెఫినెట్గా సాల్వ్ చేద్దాం లక్ష్యంతోనే మేము ఈ కార్యక్రమం పెట్టుకుంటాము. అలాగే మేము అందుకనే ఈ రెవెన్యూ సదస్సు స్టార్ట్ అయిన తర్వాత వెంటనే నెక్స్ట్ వీక్లో మేము కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టుకున్నాం. ఆ రోజు కూడా మా సిసిఎల్ఏ గారు, ప్రెసిడెంట్ సిఎస్ గారితో పాటు హానరబుల్ సీఎం గారు కూడా వారి యొక్క డైరెక్షన్ ఇస్తారు. తప్పకుండా ఏదైతే చేయగలమో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటాయి. ఇప్పుడు రీసర్వేలో చాలా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి. 1 సెంటు 2 సెంటుకి వస్తుంది. దానికోసం కోర్టుకు వెళ్తే కూడా డబ్బు ఖర్చు తప్ప ఎక్కడ కూడా సాల్వ్ అవ్వదు. దాన్ని గ్రామ సభలో లేదా గ్రామ పెద్దల మధ్యలో కూడా పరిష్కరించే విధంగా ఒక మంచి ప్రోగ్రామ్ చాకౌట్ చేశారు మా టీం. తప్పకుండా ఇవన్నీ కూడా పరిష్కరించే దిశగా తీసుకుంటాం. నాన్ సాల్వబుల్ అగైన్ సబ్డ్యూటీస్ ఉన్నాయి, లేకపోతే హెరిడిటరీ ఇష్యూస్ ఉన్నాయన్నీ కూడా అవి మనం ఎట్లా చేయగలమో అప్పుడు చూసుకుంటాం. అది సాల్వబుల్ అన్సాల్వబుల్ ఉంటాయి. సాల్వబుల్ డెఫినెట్గా సాల్వ్ చేద్దాం లక్ష్యంతోనే మేము ఈ కార్యక్రమం పెట్టుకుంటాము. అలాగే మేము అందుకనే